నమస్తే, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రంజిత్ అండ్ వేల్స్. కొంచెం రిలాక్స్ అయినట్టే అనిపిస్తుంది. అండ్ ఇక్కడే ఉన్నా. అండ్ ఏమంటారా అని బ్రేక్ఫాస్ట్కి అయితే వెళ్తున్నా. సో బ్రేక్ఫాస్ట్కి వెళ్ళేసి వస్తా. ఫుల్ ఆకలిగా ఉంది అని అయితే చెప్పాను, బట్ ఇట్స్ ఓకే. ఎందుకంటే నేను నైట్ పిజ్జా తిన్నాను. అండ్ ఇప్పుడు మనం ఉన్న హోటల్ ఇది. నైట్ మనం ఇక్కడే ఉన్నాము. ఫుల్ పవర్ బ్యాంక్స్ అన్నీ ఛార్జింగ్ పెట్టేసిన, ఐప్యాడ్ ఛార్జింగ్ పెట్టేసిన, మొబైల్ ఛార్జింగ్ పెట్టేసిన, మైక్ ఛార్జింగ్ పెట్టేసిన. ఇక ఏం లేవు. ఇక యూకే బైక్ అనుకుంటే, సరే కార్ అనుకుంటా. డైరెక్ట్ యూకే నుండి ఇక్కడికి ఫ్రాన్స్కి ఇట్లా జస్ట్ వచ్చేస్తారు, పక్కనే ఉంది కదా. సో ఇంకేం లేవు. ఇంకా ఛార్జింగ్స్ ఇట్లా పెట్టుకోవడానికి జస్ట్ బ్రేక్ఫాస్ట్ చేసేసి లాండ్రీకి వెళ్ళాలి. లాండ్రీకి వెళ్తే అయిపోతుంది. బైక్ టైర్ కూడా ఎంత ఉందో, 1000 cc. బ్రేక్ఫాస్ట్ అయితే 1200 రూపాయలు తీసుకున్నారు ఇక్కడ. సో దానికోసం అని చెప్పేసి ఇదంతా హంగామా. వాళ్ళు ఎట్లా పెట్టుకుంటారు, నేను కూడా అట్లా పెట్టుకుంటాను. ఇంకేమైనా కావాలంటే అది తీసుకోవచ్చు. గుడ్డు ఒకటేసారి అన్నీ నింపుకుంటే చాలా బాగోదు. మెల్లమెల్లగా నింపుకుందాం, మెల్లగా తిందాం. సో రైడ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. అండ్ ఈ హోటల్లోనే తిన్న అయితే యాక్చువల్గా ఒక విషయం జరిగింది ఏంటంటే, అక్కడ గుడ్లు పెట్టారు బ్రేక్ఫాస్ట్లో ఇప్పటిదాకా. సో గుడ్లు పెడితే నేనేం చేసిన, గుడ్డు తీసుకొని వచ్చిన, మామూలుగా అందరు తిన్నట్టు తిన్న తర్వాత గుడ్డును పలగొట్టగానే మొత్తం అంటే అది ఉడకబెట్టిన గుడ్డు అనుకుని నేను అనుకున్నది కారిపోతుంది. ఊరి నీ అమ్మ ఇదేంద్ర కథ అని చెప్పేసి మళ్ళీ తీసుకుపోయి అది అక్కడ పడేసి నెక్స్ట్ గుడ్డు తీసుకుపోయి మళ్ళీ అదే ఉడకబెట్టేది ఉన్నది, చిన్న జాలీలాగా చాయపత్తి జాలి ఉంటుంది కదా స్టీల్ది, అట్లుంది. అలా పెట్టారు. అందరు అలా పెడితే నేను కూడా అలా పెట్టిన. 10 నిమిషాలు అవుతుంది. 10 నిమిషాల తర్వాత తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళు కొడితే మళ్ళీ నీళ్ళే వెళ్తాను వాళ్ళకి వెళ్ళి. అంటే ఉడకలేదు, అంటే వాళ్ళ టెంపరేచర్ చాలా తక్కువ పెట్టినట్టున్నారు. అంటే వీళ్ళు హాఫ్ బాయిల్ తింటారు కదా. సో ఇంకా పలగొట్టగానే మళ్ళీ వెళ్తుంది. చూస్తే బాగోదని చెప్పేసి మొత్తం పోసుకుంది ఆయన. సో తెలియనప్పుడు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. బట్ మనం వీళ్ళ ముందు అన్నం పెడితే వీళ్ళు ఎట్లా తింటారు, వీళ్ళకి తినరాదు కదా, కలిపితే ఇట్లా మొత్తం గారిపోతుంది కదా, అట్లనే ఉంటుంది అన్నట్టు. ఇవన్నీ ఒక్కొక్కటి నేర్చుకోవాలి. వేరే దగ్గర అయితే ఎక్కడ చూడలేదు నేను లైక్ ఇట్లా. చూద్దాం. అంటే మనం ఎక్కువ శాతం ఇలాంటి బఫెట్లలో, రెస్టారెంట్లలో లైక్ ఇట్లా స్టే చేసి అట్లా లేము కదా. సో అది. అండ్ ఇవాళ అయితే రైడ్ స్టార్ట్ చేస్తున్నా. అండ్ ఇంకొకటి చెప్పాలి, నేను ఈ రైడ్ అయితే చెప్పాలంటే లైక్ నా మెంటల్గా నేను ఎప్పుడు స్ట్రాంగ్గా ఉంటా, బట్ ఫిజికల్గా అంటే స్ట్రాంగ్ ఉండట్లేను, ఎందుకో తెలియదు. మేబీ బికాజ్ ఆఫ్ లైక్ రెస్ట్ వల్లనా తెలియదు. బట్ సర్జరీ అయింది కదా, ఎక్కడైతే నా బమ్కి సర్జరీ అయిందో ఆ స్కిన్ అంతా కొత్తగా వచ్చింది కదా, అది చాలా పెయిన్ఫుల్గా ఉన్నది. లైక్ ఎట్లా అంటే, నాకు ఫస్ట్ టైం ఎప్పుడైనా రైడింగ్ చేసినప్పుడు ఆ స్కిన్ అంతా ఇలా కమిలిపోయి లేచిపోయి తర్వాత కాయ కాసి సెట్ అయిపోద్ది అన్నట్టు. కానీ ఈసారి ఎలా ఉందంటే, ఆ స్కిన్ ఇప్పుడు కొత్తగా దెబ్బ తాకిన తర్వాత మానిపోయిన తర్వాత కొత్త ఈ స్కిన్ చూసిన ఇది చాలా స్మూత్ ఉంటుంది అట్లనే స్మూత్గా ఉండేసి లైక్ చాలా పెయిన్ అయితే రావడం జరిగింది.
అండ్ అందుకే ప్యాడెడ్ షార్ట్స్ వాడుతున్నాను. ఇంతవరకు ఎప్పుడు షార్ట్స్ వాడలేదు, బట్ ఇట్లా ప్యాడెడ్ షార్ట్స్ వాడడం జరుగుతుంది జస్ట్ బికాజ్ ఆఫ్ దానికోసం అన్నట్టు. సో అది. అండ్ క్లోజ్ ఆల్రెడీ ఐఎమ్ కమింగ్ అవుట్. అది బట్ అందుకే ఒక 50 లేదా 60 కిలోమీటర్లు మాత్రమే చెప్తాను. సో చెక్అవుట్ టైం అయింది, వెళ్తున్నా. పదండి ఇంకా. సో ఇప్పుడు మనం లాండ్రీ కోసం అయితే పోతున్నాము, బట్టల లాండ్రీ. ఎందుకంటే నేను నైట్ చేయాల్సింది, బట్ మళ్ళీ 4-5 కిలోమీటర్లు ఎవడొచ్చి చేస్తాడు లాండ్రీ. పొద్దున పోయేటప్పుడు చేసుకుందాం కావాలంటే మనకు కొంచెం టైం దొరికితే ఏమైనా ఎడిటింగ్లు అవి చేసుకోవచ్చు అని ఒక థాట్ తోటి నేను లాండ్రీ చేసుకోలేదు. ఎందుకంటే నేను ఫుల్ అలసిపోయి ఉంటే ఇవాళ కొంచెం బెటర్. ఇప్పుడే స్టార్ట్ చేసిన కాబట్టి 5 కిలోమీటర్లు అయింది అంతే. Hi. Bonjour. Here. Yeah. Yes. Yeah. Then it's one. Okay. One. One. And you put your card. Oh, that's it. You say 8 euros. That's it? Huh? Ouais. Oh. C'est bon. Et là, vous avez here. C'est to dry. Dry, yeah. So it's 2.50. 2.50. A quarter. Mm-hmm. And you have to put another 2 if it's not okay. so dry. Okay. And you have to select 9 there? 9 and put your card. Okay. Oh, 9 and 4. Okay, got it. Have a good travel. Thank you very much. Thank you. సో యాక్చువల్గా నాకు అక్కడ కొంచెం అంటే ఒక్కొక్క కంట్రీలో ఒక్కొక్కలా ఉంటుంది కదా, నాకైతే తెలియదు. సో తనని అడిగితే ఏం చేసిందంటే నా కోసం కొంచెం వెయిట్ చేసి అండ్ ఇందులో వేపించేసి సింపుల్ ఇందులో బట్టలు వేసి లాక్ చేసి ఇక్కడ పౌడర్ కావాలి అని అంటే పౌడర్ వాషింగ్ పౌడర్ అని కొట్టగానే ఇక్కడ కార్డు పెట్టేయగానే మనకు వాషింగ్ పౌడర్ వస్తుంది. దాన్ని తీసి దీనిలో పోయాలి. దీనిలో పోసిన తర్వాత వాషింగ్ అయిపోతుంది. వాషింగ్కి మనం నెంబర్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇది 1 నెంబర్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ 1 నెంబర్ ఉంది. 8 యూరోలు అంటే 800 రూపాయలు. ఇక్కడ 800 రూపాయలు పే చేయాలి. తర్వాత 800 ప్లస్ అది 850. మళ్ళీ ఇక్కడ 250 అంటే 1100. వేడి అయిందనుకో ఓకే అన్నది, లేదంటే మళ్ళీ వేడి చేయడానికి మళ్ళీ 250 అంటే 1150, 1200, 1400 రూపాయలు. ఒక రోజు బట్టలు పిండుకుంటే 1400 రూపాయలు అయితే ఇక్కడ ఛార్జ్ చేస్తున్నారు. సో మీరు ఒకసారి ఆలోచించండి, అట్లుంటుంది అన్నట్టు ఇక్కడ. సో ఇప్పటిదాకా బట్టలు ఎండేసినాం కదా వాషింగ్ మిషన్లో లైక్ డ్రయర్లో. ఇంకొకసారికి అవసరం లేదు, జస్ట్ ఫస్ట్ టైంకి ఎండిపోయినాయి. అండ్ తర్వాత ఇంకా అక్కడ నుండి బయలుదేరేసి వెళ్ళిపోతూ ఉన్నా. అండ్ ఇక్కడ నుండి నాకు దగ్గర 510 కిలోమీటర్లు అయితే ఉంది టు రీచ్ స్విట్జర్లాండ్. అంటే స్విట్జర్లాండ్ జర్మనీకి ఈ బార్డర్, ఈ స్విట్జర్లాండ్ జర్మనీ ఫ్రాన్స్ ఈ బార్డర్లలో నేను అంటే లైక్ ఇక్కడికి వెళ్ళి ఎంటర్ అవుతా అన్నట్టు. స్విట్జర్లాండ్ జస్ట్ లైక్ అప్పర్ పార్టే. మేబీ లక్సెంబర్గ్ వస్తుందా లేదా అనేది నేను ఒకసారి మ్యాప్లో చూసి నెక్స్ట్ వీడియోలో పెడతా. సో దట్ మనకు లక్సెంబర్గ్ కూడా చాలా బ్యూటిఫుల్ సిటీ అని అన్నారు. స్విట్జర్లాండ్లో సైక్లింగ్ చేయాలి అని అన్నారు, బట్ మనం సర్వైవ్ అవుతామా లేదా తెలియదు ఆ రేట్లకి. బట్ రోజుకి ఒక 5-6,000 అయిపోతే ఇంకా మనం బతికినట్టే. 10 రోజులకి 60,000. అమ్మని అమ్మ, నిన్న ఈజీగా అయిపోయినాయి కదా, అసలు ఘోరం అది. అట్లా కొంచెం సర్వైవ్ అవ్వాలి. యూరోప్ చాలా కాస్ట్లీ ఉంటుంది, బట్ చూసుకొని ఖర్చు పెట్టాలి. ఒక్క పూటైనా బయట తినాల్సి వస్తుంది, అలాంటప్పుడు చూసుకోవాలి. అండ్ చూస్తాను, నేను నైట్ తిందామని చూస్తున్నా బయట,
సో దట్ మార్నింగ్ ఓట్స్ ఇట్లా ఏమైనా తినేసి ఆఫ్టర్నూన్ స్కిప్ చేయడానికో ఎట్లా, లేకుంటే ఇంకేమైనా నార్మల్ తినడానికైనా యూజ్ అవుద్దని దాన్ని బట్టి ప్లాన్ చేస్తా. మీరు ఇక్కడ గమనిస్తారా, టెంపరేచర్ ఐఫోన్ నీడ్ టు కూల్ డౌన్ బిఫోర్ యూ కెన్ యూజ్ ఇట్. అంటే ఎంత టెంపరేచర్లో పోతున్నానో నేను చూడండి. ఓహో, అవ్వట్లే ఆన్ అవ్వట్లే. చల్లగేదాకా నేను ఇక ఆగాలంతే. వీఆర్ హ్యావింగ్ సంథింగ్ డిఫరెంట్ టుడే. డన్. సో మనం ఇప్పుడైతే మనం తిందామని అయితే వచ్చిన తర్వాత సో ఇక్కడ ఏమేమో ఉన్నాయి. నా డన్ నో ఏందో ఇదేందో పేరు టాంజరీన్ ఏమో ఉంది. బాగుంది. Et une tradition, s'il vous plaît. నాకు యూరోప్లో బాగా నచ్చింది ఏంటి చెప్పాలా ఫ్రెండ్స్, వీళ్ళు ప్రతిదాన్ని పూల మొక్కలతోటి చాలా బ్యూటిఫుల్గా డెకరేట్ చేస్తారు. ఇది చూడండి ఎంత బ్యూటిఫుల్గా, అసలుకి చూస్తుంటేనే ఏదో ఒక మంచి ఫీల్ వస్తుంది. అద్భుతం కదా అసలుకి. ఇక్కడ దాకా దొక్కకుండా ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ఇలాంటి బ్రిడ్జెస్ క్రాస్ చేస్తూ ఉంటే అటు సైడ్ ఇటు సైడ్ అటు సైడ్ కూడా ఎంత బ్యూటిఫుల్గా ఉంది అసలుకి. ఆ పువ్వులు మనసుకు చాలా ప్రశాంతతనిస్తాయి. ఆ బంచెస్ ఆఫ్ ఫ్లవర్స్ అలా ఎల్లో అండ్ ఆ కాంబినేషన్ ఎల్లో అండ్ పింక్ అండ్ అక్కడ వైట్, నెక్స్ట్ లెవెల్. పెట్టాడు చూడండి. ఇక్కడ చూడండి ఒక ఫ్యామిలీ వస్తుంది. మీకు ఎప్పుడైనా నేను అనొచ్చు కదా ఆకలి అవుతుంది అని. మామూలుగా రైడ్లో నేను చెప్తా ఉంటాను కదా, అబ్బా ఆకలి అవుతుంది అప్ప నుండి నేను తినలేదని చెప్పేసి. మనము మామూలుగా ఇంటి దగ్గర ఖాళీగా ఉంటేనే పొద్దున్న తినంగానే మధ్యాహ్నం తినంగానే సాయంత్రం ఆకలి అవుతూ ఉంటుంది. ఎలాంటి పని చేయకుండా ఆఫీస్లో కూర్చున్నా కూడా ఆ టైంకి ఆకలి అవుతూ ఉంటుంది. సో అలాంటిది పొద్దున నుండి తొక్కుతూనే ఉంటాను నేను లేచిన కాంచెలు పనుకునేక. సో నాకు కూడా ఆకలి అవుతుంది. సో దీనివల్ల ఏమైందంటే ఇంట్లో అంటే కిచెన్లో పోతే అమ్మ వండి పెట్టిందో లేకుంటే ఇంట్లో వాళ్ళు ఎవరైనా వండి పెట్టిందో ఉంటుంది, అక్కడ వెంటనే తీసుకొని తింటాం. బట్ ఇక్కడ నా విషయానికి వచ్చేవరకు అలా కాదు. ఒకవేళ దారిలో రెస్టారెంట్ దొరికిందా ఉన్నదంటే తింటాం, లేదు అంటే అది కూడా తినడానికి ఏదున్నా తింటాం, నచ్చిందే అని కాదు. ఒకవేళ అది కూడా దొరకలేదు అనుకోండి, అడవి ఉంది అలాంటప్పుడు ఇంక ఎండుతాం, అప్పుడు ఎంత ఆకలి అవుతూ ఉంటుంది. అందుకనే మాట్లాడితే నేను
ఆకలి అవుతుంది అంటూ ఉంటా, కానీ ఇంకా దేనికి ఏం కాదు. మీకు అర్థం లైక్ ఒక్కరోజు వీడియోలో మొత్తం తొక్కేదంతా చూపెట్టాను కాబట్టి మీకు అలా అనిపించవచ్చు. ఈసారి అట్లా అనుకుంటే అంటే ఇబ్బంది పడకండి, నిజంగానే ఆకలి అవుతూ ఉంటుంది. చిన్న సైక్లిస్ట్ టైం 8 అవుతుంది. 2 రూట్లు చూపెడుతుంది నాకు, ఒకటి రైట్ ఒకటి లెఫ్ట్. సో ఈ రైట్ లెఫ్ట్ పక్కకు పెడితే ఇదేమో మంచి రోడ్డు ఉంది, ఇదేమో అంటే ఇటు సైడ్ ఇల్లులు ఉన్నాయి అంతే. ఇటేమో మొత్తం మట్టి రోడ్డు ఉంది, ముందర అడవి ఉంది. సో ఏం అర్థం అవ్వట్లేదు, ఇట్లాంటి రోడ్డు ఉంటుందా? ఇట్లాంటప్పుడే డిసైడ్ అవ్వాలి, చచ్చిపోతాం అన్నట్టు. డిసిజన్ మేకింగ్ హార్డ్. ఇటు పోవాలి, ఇటేమో సరే పబ్కే పోదాం. ఇట నా కొడుకు నేను కానీ తప్పదు మరి, ఇదే రూట్ ఉంది, ఆ రూట్ లేదు, ఏం చేయాలి చెప్పండి? ఈ రూట్లోనే పోమ్మంటుంది, అంటే రూట్ అయితే ఇదే ఉంది. అగో మీకు చూపెడతా పట్టండి, ఎలాంటి అడవిలోకి ఎంటర్ అవుతున్నాం మనం. ఎందుకు ఇలాగా సైకిల్ రూట్ అంటారు, యూరోప్ అంటారు, ఫ్రాన్స్ అంటారు, అదంటారు ఇదంటారు. చూస్తేనేమో ఒక ఏ రూట్ ఉంది, ఇట్లాంటి గ్రావెల్ రోడ్లు పెడతారు. గ్రావెల్ అన్నా కూడా వేస్టే దీన్ని. రెడీ 1 2 3 స్టార్ట్. వెళ్ళిపోయి ఇక అంతే, ఇక అడవిలోకి వెళ్ళిపోవడే. ఎట్లుంటుంది చూద్దాం పదండి. ఇక ఎట్లయితే అట్లా అడవిలో ఎక్కడనో కాడ చీకటి అయితే క్యాంప్ వేసుకుంటా ఆడుకుంటా, పొద్దుగా లేచి మళ్ళీ దొక్కుతా. అలవాటు ఇక మనకి ఇలాంటివి సాహస అకృత్యాలు. ఇసుకుంది, సరసర జారుతుంది. మీరేం చేస్తారు ఇట్లాంటి టైంలో? మంచి సాఫ్ రోడ్డు చూసుకొని వెళ్ళిపోతాం, మాకెందుకు ఇంత తీట అనుకుంటారా? తప్పదు పదండి. సాఫ్ వెహికల్స్ హటారేస్ రోడ్డు క్లోజ్ ఉందండి, ఎక్సెప్ట్ ఆథరైజ్డ్ వెహికల్స్ అంట. ఎక్సెప్ట్ ఆథరైజ్డ్ వెహికల్సా? నేనేం ఆథరైజ్డ్ వెహికల్ని కాదుగా, మరి ఎట్లా? ఇంకో రూట్ ఉందా? లేదు. ఇటు దాకా తీసుకొచ్చి క్లోజ్ అంటే ఎట్లా? అన్నీ సోది మ్యాప్లో సోది. సో అటు రూట్ క్లోజ్ ఉంది. సో కాబట్టి నేను ఏం చేయాలంటే ఇంకా వేరే రూట్ ఏదైనా తీసుకోవాలి గైస్. అమ్మ ఎప్పుడు చూసినా ఇలాంటి చెత్త నా కొడుకుల రూట్లు. రూట్లే ఎందుకు మరి చూపెట్టాలి నా బొంగులో గూగుల్ మ్యాప్. గూగుల్ మ్యాప్ అట్లనే పని చేస్తుంది, ఆ కుమూట్ అట్లనే పని చేస్తుంది. సపరేట్గా నన్ను వాడుకోండి రా, మంచి మంచి మ్యాప్లు వేస్తాను నా సైకిల్ మీద, కనీసం అట్లా నా పనికొస్తారు ఏదవ్వాలి. మళ్ళీ నేను ఇప్పుడు వెనక్కి పోవాలి, ఈ రూట్ ఎటు పోతుందో కూడా తెలుస్తుంది నాకు. ఇదన్నా కరెక్ట్ పోద్దా, ఇది వేరే ఎటన్నా తీసుకుపోతుందా? ఎంత కోపం వస్తుంది ఫ్రెండ్స్ మీకు అట్లా అయితే. నీ అవ్వ నావిగేషన్ క్లోజ్ అండ్ వచ్చినట్టు పోదాం దుబాయ్.
ట్రాక్టర్ ఉంది ఇక్కడ, కొట్టవుగా. ఇట్లా పోతా, ఇది ఎటు తీసుకుపోతుంది తెలియ. కొంచెం కూడా ఐడియా లేదు తెలుసా గాయస్. ఇక్కడ డాంబర్ రోడ్ ఉంది, అటు మట్టి రోడ్ ఉంది. మరి ఆ పిచ్చి పాడుకోవు ఇలా మట్టి రోడ్ డాంబర్ రోడ్ వేసిన అని చెప్పొచ్చు కదా. అసలు ఈ రోడ్డు కూడా ఏడు దాకా పోద్దో తెలియదు. సడన్గా రోడ్లు ఎండ్ అవుతాయి ఫ్రెండ్స్, ఇక్కడ పోయేదాకా తెలియదు. పోయినాక రోడ్లు ఎండ్ అవుతాయి. రోడ్లు ఎండ్ అయినాక మనం నోరు మూసుకొని కూర్చోవాలి కాడ అంతే. బట్ ఇది కూడా ఏ ఊరికి పోయేది కూడా తెలియదు గాయస్ అసలు. సర్లే, ఎవరన్నా నేను లాభం. ఏదైనా ఫ్రూట్స్ కనబడుతుంది కానీ కోపం వస్తుంది ఒక్కొక్కసారి ఈ రూట్లు చేయబట్టి. ఎందుకంటే అంత దొక్కి మళ్ళీ వెనక్కి పోవాలంటే ఎంత కష్టం అనిపిస్తుంది చెప్పండి. ఈ రోడ్డు కూడా పొడిగేళ్ళు ఉంటుందని కూడా తెలియదు. ఇక్కడికి వచ్చినాక ఈయన ఎండ అయ్యేది కూడా తెలియదు గాయస్. అట్లుంటుంది అప్పుడప్పుడు చెత్త రోడ్లు. ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతున్నలేండి. ఫ్రస్ట్రేషన్ ఎందుకు రాయి ఫ్రస్ట్రేషన్. ఓ నైస్ రోడ్. సరేలేండి, ఇంకేం చేస్తాం. ఎక్కడ దొరికితే అడ వండుకుంటాం. పార్క్ ఉంది రీడ, కుక్కకు బాగా. ఏంది ఇక్కడ రోడ్డు క్లోజ్ అని చెప్పి చేయని అమ్మ. సీరియస్లీ క్లోజా రోడ్డు? నిజంగా క్లోజా? ఆడదాకా పోయి చూసేస్తా. చెప్పినా కదా గాయస్ నేను, ఇట్లనే ఉంటాయని రోడ్లు. ఎవరింటికో ఇంటికి వేసి క్లోజ్ చేస్తాడు. క్లోజ్ ఏం లేదుగా. గూగుల్ మ్యాప్ నమ్మరాదు, కొమ్మోటు నమ్మరాదు. కొమ్మోటు ముక్కుసూటిగా ముక్కేడుందిరా అంటే నెత్తెనకకెళ్ళి చేతి పెట్టి చూపెడుతుంది. గూగుల్ మ్యాప్ స్ట్రేట్ చూపెడుతుంది, నువ్వేనైనా పడతావు పోతేనే ఉండను అంటాను. ఎంత చిరాకులు వేస్తే చెప్పండి ఇట్లా చేస్తే. బుజు బుజు ఏందో బుజు ఏందో. ఇది ముచ్చట పోదాం పండుగ. ఉన్నాయండి అవి ఎర్రగా కనబడుతున్నాయి, ఎర్రగా కనబడుతున్నాయి. ఓ యాపిల్స్, యాపిల్స్ కాయలు అయ్యారా మీరు? కొంచెం ఖరాబ్ అయ్యారండి మీరు. ఈ యాపిల్స్ కాయలు ఇలా ఘోరం వచ్చినాయి వీటికి. వెళ్ళే దారి మరిచి వెనక్కి వచ్చి అడివైతే ఇవి వైల్డ్ యాపిల్స్, మన ఈ యాపిల్స్ కాదు. కాబట్టి మనం తినవచ్చు, వీళ్ళు పెంచుకునేవి కాదు. కొచ్చే ఉన్నాయి. దీని చూస్తా.
ఫుల్ వగరున్నాయి ఫ్రెండ్. టైం చాలానే అవుతుంది, బట్ ఎక్కడో దగ్గర క్యాంప్ వేయాలి కదా. సో చూస్తున్నా ఎక్కడైనా క్యాంప్ వేద్దామా అని చెప్పేసి. ఎక్కడ క్యాంప్ వేస్తే బెటర్ అని చెప్పేసి తెలియట్లేదు. ఇక్కడ పార్క్ లా ఉంది అండ్ సైక్లింగ్ ట్రాక్ ఇట్లా ఉంది. పర్మిషన్ అయితే ఎవరిని తీసుకోలేదు. అండ్ ఇక్కడ ప్రాబబ్లీ లైక్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ పర్మిషన్ ఏం అవసరం లేదు. బట్ స్కిల్ తీసుకోవాలి అని అంటే మాత్రం ఒకవేళ అడిగితే చూద్దాము. అండ్ నేనైతే ఇక్కడెక్కడైనా క్యాంప్ వేసుకుందామని అనుకుంటాము. సో అంత ప్లేసెస్ బాగానే ఉన్నాయి. ఇక్కడ లేక్ చిన్న ఏమంటారు అది, చిన్న లేక్ లాగా ఉంది. ది బెస్ట్ ప్లేస్ ఐ థింక్. నేను చెప్పిన ఇదే పార్క్లో అయితే క్యాంప్ వేసాను ఇక్కడే. అండ్ ఇది మన సిటీ క్యాంపింగ్. వెనకాల చిన్న బుష్లా ఉంది. సో దట్ కొంచెం ఆ రోడ్డు అక్కడెక్కడో ఉంది, దానికి దూరంగా ఉండడం బెటర్ కదా అని చెప్పేసి ఇక్కడ క్యాంప్ వేసాను. ఇలా పాములు ఇట్లా ఏం లేవుగా, సర్లేండి ఉన్నా మనం ఏం చేయలేం. కానీ ఆ టెంట్ లోపలికి అయితే రావు. పడుకుంటాయి బాగా అలసిపోయినా.